గేదెలతో కోడళ్ళు శాంతి మరియు అశోక్ నాగ్పూర్ గ్రామంలో నివసించారు. అశోక్కు గ్రామంలో చాలా భూమి ఉండేది. అతను చాలా గేదెలను కూడా పెంచుకునేవాడు. వాటి పాలను అతను గ్రామం అంతటా అమ్మేవాడు. అశోకుడికి ఒక కొడుకు పుట్టాడు. అతను చదువు కోసం నగరానికి పంపిన వ్యక్తి. ఒకరోజు సాయంత్రం అయింది. శాంతి ఇంటి పని చేస్తుండగా డోర్ బెల్ మోగింది. ఈ రోజు నువ్వు పాలు ఇచ్చిన తర్వాత ఇంత త్వరగా వచ్చావు. హే, అతను కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోయాడు. డోర్ బెల్ నిరంతరం మోగుతూనే ఉంది. ఓహ్, అవును అవును, నేను వస్తున్నాను. శాంతి తలుపు తెరిచేసరికి శాంతి కొడుకు గౌరవ్ మరియు పెళ్లి దుస్తులు ధరించిన ఒక అమ్మాయి ఆమె ముందు నిలబడి ఉన్నారు. హే కొడుకు, నువ్వు ఎవరు? వీరు ఎవరు? అమ్మా, ఇది శీతల్. ఆమె నాతో కాలేజీలో చదువుకుంది. ఆ ఇద్దరికీ పెళ్లి అయ్యింది. నమస్కారం అత్తయ్య. రే, కనీసం నీ తల్లి పాదాలనైనా తాకు. శీతల్ గౌరవ్ మాటలకు శ్రద్ధ చూపలేదు మరియు తన బ్యాగ్ తీసుకుని నేరుగా ఇంటి లోపలికి వెళుతుంది. వావ్, మీ ఇల్లు ఎంత అందంగా ఉంది. అమ్మా, నాన్న ఎక్కడా? కొడుకు, మీ నాన్న పాలు ఇవ్వడానికి వెళ్లాడు. అతను త్వరలోనే తిరిగి వస్తాడు. కొడుకు, విను, నువ్వు పెళ్లి చేసుకున్నావు, మాకు కూడా చెప్పలేదు. నీ నాన్నకి చాలా కోపం వస్తుంది. ఆయమ్మా, నేను ఇప్పుడే చెప్పాను. నేను అతన్ని నిన్ను కలవడానికే తీసుకొచ్చాను. అవును, అప్పుడే ఆమె చలిని తెస్తుంది. ఆంటీజీ, నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి తినడానికి ఏదైనా సిద్ధం చేయి. కొడుకు, మీరందరూ చాలా దూరం నుండి వచ్చారు. మీకు ఆకలిగా ఉంటుంది. నేను త్వరగా ఆహారం సిద్ధం చేస్తాను. మీరు వెళ్లి స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. శాంతి వంట చేస్తుంది. కొంతసేపటి తర్వాత గౌరవ్ తండ్రి అశోక్ కూడా ఇంటికి వస్తాడు. గౌరవ్ పెళ్లి చేసుకున్నాడని, తన కోడలిని ఇంటికి తీసుకొచ్చాడని శాంతి అశోక్ తో చెబుతుంది. వివాహం నేను చేశాను. నువ్వు ఇలా ఎలా చేశావు? నా మనసు పిచ్చిదైపోయింది. అది ఏమిటి? అది నేను అతన్ని చదువుకోవడానికేనా లేక ఇదంతా చేయడానికేనా నగరానికి పంపించాను? అరే, నువ్వు మెల్లగా మాట్లాడుతావు. నీ కోడలు అది వింటే నీ గురించి ఏమనుకుంటుంది? రే, ఆమె ఏమనుకుంటుంది? అతను పెళ్లి చేసుకున్నాడు మరియు మాకు కూడా చెప్పలేదు. గౌరవ్ తన తండ్రి గొంతు వింటాడు. శీతల్ మరియు గౌరవ్ తమ గది నుండి బయటకు వచ్చి తమ తండ్రిని కలుస్తారు. ఇంటికి కొత్త కోడలు వచ్చింది కాబట్టి అశోక్ ఏమీ మాట్లాడలేదు మరియు వారందరూ కలిసి తింటారు. 2 రోజుల తర్వాత కొత్త కోడలిని కలవడానికి కొంతమంది అతిథులు వస్తున్నారు. కోడలు, వంటగదిలో ఏదైనా మంచి వంట చేసిరా. మీ అత్త మమ్మల్ని కలవడానికి వస్తున్నారు. కొడుకు, క్షమించండి అత్త, నేను వంటగదిలో పని చేయను, లేకపోతే నా గోళ్లు పారైపోతాయి. శాంతి చూడగానే శీతల్ కి పొడవాటి గోర్లు ఉన్నాయి. అశోక్ కూడా ఇదంతా వింటున్నాడు. సరే కొడుకు, పర్వాలేదు, నేను చేస్తాను. శాంతి ఇంటి పనులన్నీ ఒంటరిగా చేస్తుంది మరియు అతిథులకు రుచికరమైన వంటలు వండుతుంది. సాయంత్రం అందరూ అతిథులు వస్తారు. శాంతి కొత్త కోడలిని అందరికీ పరిచయం చేస్తుంది. శీతల్ కొడుకు, వెళ్లి అందరికీ నాకు టీ తీసుకురా. క్షమించండి ఆంటీజీ, విషయం ఏమిటంటే నేను డిజైనర్ చీర కట్టుకున్నాను. దాని మీద ఒక చుక్క టీ పడితే నా చీర పారైపోతుంది. రే అమ్మా, నీ మోడర్న్ కోడలిని టీ తీసుకురమని ఎందుకు అడుగుతున్నావు? ఆమె పెద్ద మనమలను చూడండి. ఆమె వాటిని ధరించింది. ఇది సిద్ధంగా ఉంటే అది ఇక్కడికి చేరదు, దారిలో పడిపోతుంది. తన కొత్త కోడలు చేసిన ఈ పనులన్నీ అశోక్ కు అస్సలు నచ్చలేదు. కాని బంధువుల ముందు ఏమీ అనలేదు. రాత్రి అందరూ భోజనం చేసి ఎవరి గదుల్లో వారు నిద్రపోతారు. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. అశోక్ మరియు శాంతి కూడా వారి గదిలో పడుకున్నారు. అతనిలో తేడా ఏమిటి? ఇతరులను ఎలా గౌరవించాలో అతనికి అస్సలు తెలియదా? హే ఇది, నువ్వు అలా ఉన్నట్టు నాకు అర్థం కాలేదు. ఉదయం నుండి మీరు పనిలో బిజీగా ఉన్నారు. ఒకటి కూడా కాదు. పని వద్ద నీకు సహాయపడుతుంది. నేను చేయలేను. ఇది అవునా సార్? లేదు, ఆమె ఇంటి నుండి వచ్చింది. ఆమె క్రమంగా ప్రతిదీ నేర్చుకుంటుంది. అతను తన గదిలో కూర్చుని ఎలా నేర్చుకుంటారు?
అతను నెలకు ఒకసారి మీ దగ్గరకు కూడా రావాలి. జరగబోతోంది. అతను ఇక్కడికి వచ్చాడు. మరియు ఒక రోజు నీరు కూడా. గాజు. అతను దానిని కరిగి ఉండకపోవచ్చు. అవును, ఆమె నేటి చదువుకున్న కోడలు. ఆమె స్వయంగా అర్థం చేసుకుంటుంది. నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు కాబట్టి ఈ డబ్బు విలాసాల కోసం అని నేను వాళ్ళకి చెప్తాను. మీరు దానిని అలా పొందలేరు. వెళ్ళండి. ఒకరు కష్టపడి పని చేయాలి, మరుసటి రోజు ఉదయం కష్టపడి పని. సీతం కోడలు, వెళ్ళు. నువ్వు ఈ రోజు ఉదయం టీ తయారు చేయు. నీకు ఏమీ తెలియకపోతే మీ అమ్మకు చెప్పండి. దయచేసి అడగండి. ఏమైనా ఆమె ఇప్పుడు వృద్ధురాలైంది. రోజంతా ఒంటరిగా పని చేయడం. మీరు ఈ రోజు ఇందులో బిజీగా ఉన్నారు. ఈ చేతులతో టీ తయారు చేసుకుని నాకు వడ్డించు. అవును పాపాజీ, నాకు టీ ఎలా తయారు చేయాలో తెలియదు. మరియు అవును, నాకు వంటగదిలో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. నా ఇంట్లో ఏముంది? పని చేయడానికి పని మనిషి లేదు. మనం ఒక పని చేద్దాం. ఇక్కడ కూడా ఒక పని మనిషిని నియమించుకోవచ్చు. అని కొడుకు, నువ్వు కూడా పని నేర్చుకోవాలి కదా. సీతలేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెయ్యిపోయింది. గౌరవ్ ఇంకా నిద్రపోతున్న చోట. అరే ఏమైంది? ఎందుకు ఇంత పొద్దున్నే ఏడుస్తున్నావు? మీ నాన్న ఇంట్లో నన్ను పట్టించుకోరు. అతను పని మనిషి కావాలని కోరుకుంటున్నాడు. మీకు తెలుసా, అతను నన్ను టీ తయారు చేయమని అడిగాడు. రే, టీ తయారు చేయడం వల్ల ఇంటి పని మనిషి అవుతాడా? అమ్మ కూడా ఎప్పటి నుండి ఇంట్లో పని చేస్తోంది. నేను ఇవన్నీ చేయను. నేను నీకు చెప్పాను. హే చూడు శీతల్, నువ్వు అమ్మకు కొంచెం సహాయం చేయాలి. ఆ పేద అమ్మాయి ఎన్ని రోజులుగా మనకు సేవ చేస్తుంది. మరియు అవును, నాన్నగారికి నీకు కోపం వస్తే కాబట్టి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అప్పుడు అతను ఎవరి మాట వినరు. నాకు ఇవన్నీ నచ్చవు. నాకు తెలుసు. నేను నిన్ను వదిలి నా ఇంటికి వెళ్తున్నాను. హే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అలా అనకండి. మనం ఇప్పుడు కలిసి జీవించాలి. రండి, ఈరోజు మనం బయటికి నరకకు వెళ్దాం. ఉంది. కొంత సమయం తరువాత ఇద్దరు నరకకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తారు. గౌరవ్, కారు కీలు నాకు ఇవ్వు. ఏమైంది? తండ్రి, ఈరోజు బార్లో నాకు పడకలో అమర్చాను. ఈరోజు అక్కడే పడుకోండి. ఉదయం రాగానే మీరిద్దరూ ఇక్కడి నుండి బయలుదేరండి. మీ ఇద్దరూ ఇక్కడ ఇక అవసరం లేదు. ఆపు, వాళ్ళు పిల్లలే. వాళ్ళు అంగీకరిస్తారు. రే, నువ్వు మౌనంగా ఉండాలి. నీ వల్లే నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. లేకపోతే నేను వాళ్ళని చాలా కాలం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళగొట్టేవాడిని. రే, వాళ్ళు దీని జోక్ అనుకుంటున్నారా? వాళ్ళు నన్ను చూసినప్పుడల్లా వాళ్ళ కారు తీసుకుని వెళ్లిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎక్కడ లేరో వాళ్ళకి తెలియదు. ఇదంతా చేయాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపో. రా, నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు? నేను ఇకపై అవమానించబడకూడదనుకుంటున్నాను. చేయవచ్చు. శీతల్ తన సామానులు తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. మనం ఈ రోజు ఇక్కడ లేము. నేను గుర్రపుశాలలోనే ఉంటాను. గౌరవ్ శీతల్ని బయట చాలా గేదెలను కట్టి ఉంచిన గుర్రపుశాలకు తీసుకెళ్తాడు. ఓహో, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? చీచీ, ఇది చాలా దుర్వాసన వస్తోంది. ఛీ. రే, నువ్వు ఇక్కడికి రావడానికి తొందరపడ్డావు. ఇదే ఆ స్టేబుల్. దీన్ని తబేలా అని ఏమంటారు? లేదు లేదు లేదు, నేను ఇక్కడ లేను. నేను నిద్రపోతాను. ఇప్పుడు మనం ఈ రాత్రి ఇక్కడే గడపాలి. నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వరు. నీకు తెలియదా నాన్న? గౌరవ్ మరియు శీతల్ ఇప్పుడు గేదెల షెడ్లో నిద్రపోతున్నారు. శీతల్ అక్కడ చాలా భయపడిపోయింది. రాత్రి 12 గంటలైంది. అందరూ నిద్రపోయేటప్పుడు అది బయటి నుండి వస్తుంది. గేదెల శబ్దాలు రావడం మొదలయ్యాయి. గౌరవ్, మేల్కొనండి. నాకు చాలా భయంగా ఉంది. గౌరవ్ గాఢంగా నిద్రపోతున్నాడు. గౌరవ్, దయచేసి మేల్కొనండి. బయట జంతువుల శబ్దాలు నాకు వినిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మరియు ఆ జంతువులు ఇక్కడికి వస్తున్నట్లు అనిపిస్తోంది. శీతల్ చాలా సార్లు ప్రోద్బలం ఇచ్చిన తర్వాత గౌరవ్ లేచి బయటకు వెళ్తాడు. 2 గేదెలు వాటి మేకుల నుండి బయటకు వచ్చి తిరుగుతున్నాయని అతను చూశాడు. దాని కారణంగా ఇతర గేదెలు కూడా లేచి అరవడం ప్రారంభించాయి. సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను త్వరలోనే తిరిగి వస్తాను. అప్పుడు గౌరవ్ 2 గేదెలను పట్టుకుని వాటి మేకుకు కట్టేస్తాడు. ఇప్పటి నుండి దానికి అలవాటు పడండి. ఇప్పుడు జరిగేది ఇదే. నన్ను క్షమించు గౌరవ్. ఇక నుంచి వంటగదిలో అన్ని పనులు నేనే చేస్తాను. కానీ నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఉదయం గౌరవ్ మరియు శీతల్ ఇంటికి వెళ్లి అమ్మానాన్నలకు క్షమాపణలు చెబుతారు.
నన్ను క్షమించు. ఇక నుండి నేను నీకు ప్రతి పనిలో సహాయం చేస్తాను తండ్రి. దయచేసి నన్ను క్షమించండి. కుమారుడా, మేము నీకు శత్రువులం కాదు. మన పిల్లలు మన దగ్గర కూర్చోవాలని, మనతో మాట్లాడాలని, వారి బాధ్యతలను అర్థం చేసుకోవాలని మరియు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని క్షమించు తండ్రి. ఈ రోజు తర్వాత ఇది మళ్ళీ ఎప్పటికీ జరగదు. అప్పుడు గౌరవ్ మరియు శీతల్ తమ తల్లిని కౌగిలించుకుంటారు మరియు ఆ ప్రజలు సంతోషంగా జీవించడం ప్రారంభించారు.